హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడే యూఏ మూవీ అయితే చూసా. మూవీ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఈ మూవీ పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు ఈ మూవీ గురించి చిన్న ఓవర్ వ్యూ అయితే మాట్లాడుకోవాలి. డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ ఓపెనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. టిపికల్ ఉపేంద్ర కైండ్ ఆఫ్ మూవీస్ ఎలా ఉంటాయో ఈ మూవీ దానికి మించి ఉందని చెప్పాలి డెఫినెట్ గా. అండ్ ఈ మూవీ ఓపెనింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో స్టార్ట్ అయ్యింది. మనకు చిన్న 20 మినిట్స్ వరకు ఒక చిన్న ట్రామాలోకి నెట్టేసిద్ది అనమాట. అసలు ఏంటి మూవీ స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకైతే ఉంటాయి ఈ మూవీలో. సో అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ గా ఆన్సర్ అయితే ఇచ్చారు ఈ మూవీలో. ఫస్ట్ ఈ మూవీ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఈ మూవీలో ఉపేంద్ర యుఏ అని చెప్పి ఒక సినిమా డైరెక్ట్ చేస్తాడు. ఆ సినిమా చూసిన తర్వాత జనాలు పిచ్చెక్కిపోయి ఎవరి ఖాళీ ఫోకస్ వచ్చింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ఆ మూవీలో ఏముంది, జనాలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, అండ్ అలాగే అతను సినిమాలో తీసిన సినిమాకి రివ్యూ రైటర్స్ ఒక్క రివ్యూ కూడా రాయలేకపోతారు. అందరూ పిచ్చి పట్టినట్టుగా మెంటల్ మెంటల్ గా తిరుగుతూ ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుంది, ఏంటి, ఆ మూవీలో ఏముంది, అసలు తను ఏం తీద్దాం అనుకున్నాడు, ఏం తీశాడు, జనాలకి ఎంతవరకు రియాక్ట్ అయింది, జనాలు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఆ మూవీ స్టోరీ అన్నమాట. అండ్ ఫస్ట్ ఈ మూవీలో మనం పాజిటివ్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో ఫస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఉపేంద్ర. ఉపేంద్ర ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అలాగే యాక్టింగ్ కూడా చేశారు. ఈ మూవీలో ఉపేంద్ర పెట్టిన ఎఫర్ట్స్ అయితే అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. ఈ మూవీలో మొత్తం డ్యూయల్ రోల్ లో చేశారు ఆయన. 2 రోల్స్ లో కూడా ఆయన రిప్రజెంటేషన్, క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ మనకి 2 డిఫరెంట్ వరల్డ్స్ అయితే చూపిస్తారు. ఆ వరల్డ్స్ అయితే చూస్తానికి వండర్ఫుల్ గా, స్పెక్టాక్యులర్ గా ఉన్నాయి. అసలు కంటెంట్ ఇలా కూడా చూపించొచ్చా అనే రేంజ్ లో అయితే ఆయన రిప్రజెంట్ చేశారు. ఇంకా స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ గురించి నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈజ్ ఎ ప్రూవెన్ యాక్టర్ కాబట్టి. నెక్స్ట్ ఈ మూవీలో అనదర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఎలివేట్ చేసిన ఆ సోషల్ ఎలిమెంట్స్ అనమాట. సోషల్ ఇష్యూస్ చాలా జరుగుతూ ఉన్నాయి బయట. వాటన్నింటినీ మూవీలో డిఫరెంట్ వేలో పోర్ట్రే చేసి చూపించారు. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ మూవీలో మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి. అది అయితే నాకు మంచి పాజిటివ్ పాయింట్ అని అనిపించింది. నెక్స్ట్ ఈ మూవీలో మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. లిటరల్గా చెప్పాలంటే తలనొప్పి అయితే వస్తుంది సాంగ్స్ వింటున్నప్పుడు. అండ్ ఇంకోటి కొన్ని క్యారెక్టరైజేషన్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఉండదు. సో అదొక నెగిటివ్ పాయింట్. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ లో చిన్న చిన్న ల్యాక్స్ అయితే ఉన్నాయి. అది కూడా లేకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండదని నాకైతే అనిపించింది. సో అదొక నెగిటివ్ పాయింట్. అండ్ తర్వాత మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్ గా ఈ సినిమాని కొట్టే సినిమా వచ్చిద్దా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో రాదని చెప్తా. ఎందుకంటే తను క్రియేట్ చేసిన వరల్డ్, సినిమాటోగ్రఫీ కానీ, ఆ వరల్డ్స్ రిప్రజెంట్ చేసే విధానం కానీ అన్ని కూడా అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. ప్రతిదీ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ లోనే ఉంది ఈ మూవీలో. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చూసుకున్నా, ఎడిటింగ్ చూసుకున్నా, అండ్ మర్చిపోయాను మచ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తే లిటరల్ గా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి కొన్ని సీన్స్ లో. అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ మీరు చూడొచ్చా లేదా అంటే మాత్రం ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఒకసారి మన థియేటర్ లో వస్తూ ఉంటుంది. సో అలాంటి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ మీరు డెఫినెట్ గా చూడండి. ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. సో అది ఫ్రెండ్స్, నామం యుఐ రివ్యూ. సో మీరు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో బచ్చల మల్లి అండ్ ముఫాసా రివ్యూస్ కూడా పోస్ట్ చేసాము. మీరు ఫ్రీ ఉంటే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ.